బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. ఈరోజు ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నైట్ ఇష్యూస్ వస్తాయి. నైట్ షిఫ్ట్ వల్ల మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము వాటి గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. నేను లాస్ట్లో కూడా మీకు చెప్పాను ఏంటంటే కొన్ని ఎలాంటి ఫుడ్స్ కూడా మనం తినాలి అనేది నేను మీకు చెప్తా అన్నాను కదా. మెయిన్లీ ఎక్కువ ల్యాక్ చేయకుండా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం. బికాజ్ నాకైతే ఇప్పుడు ప్రజెంట్ షిఫ్ట్ టైం అయిపోయింది. నేను షిఫ్ట్కి కూడా ఇప్పుడు రెడీ అయిపోయాను నైట్ షిఫ్ట్కి. మెయిన్లీ ఏంటంటే నైట్ షిఫ్ట్కి వెళ్ళే ముందు ఫుడ్ అనేది ఎక్కువగా ఫుల్గా తినేకండి. మనకు ఆకలి అయితే వేస్తుంది, ఐ విల్ డెఫినెట్లీ అగ్రీ ఫర్ దట్. కానీ లైట్గా తినడం వల్లే మనకు చాలా బెస్ట్. ఎందుకంటే నైట్లో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లోగానే వర్క్ చేస్తుంది. ఐ మీన్ మనం పడుకున్నప్పుడు అయితే మంచిగా వర్క్ అవుతుంది, బట్ మనం మన స్లీపే ఫుల్ అబ్నార్మల్ కాబట్టి మన బాడీ కూడా కొద్దిగా అబ్నార్మల్గా ఉంటుంది. సో మనం అలాంటి టైంలో తక్కువ లైట్ ఫుడ్స్, ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ లైక్ ఎగ్స్, చికెన్ ఇవన్నీ అంటాము బట్ తినాలి, బట్ వెరీ లైట్ ఫుడ్. మనకి ఇప్పుడు కడుపు ఫుల్గా తినేస్తుంటాం కదా, అలా తినకుండా కొద్దిగా గ్యాప్ వదిలి తినండి. అప్పుడు మీకు అప్పుడుకి ఆకలి వేసినా కూడా మీకు షిఫ్ట్ అంతా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టమక్ పెయిన్ ఒక మనకు కూడా తెలుస్తుంది కదా, మనం ఓవర్గా తిన్నప్పుడు మనకు స్టమక్ పెయిన్ రావడము, కొన్ని అబ్నార్మాలిటీస్ అయితే మనం ఫేస్ చేస్తుంటాం కదా, అవన్నీ మనకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో మీరైతే లైట్ ఫుడ్డే తినడానికి ట్రై చేయండి. మెయిన్లీ ఆయిల్ ఫుడ్స్ అనేవి ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. ఐ మీన్ లైక్ సేమియాకి టోటల్ ఆయిల్ వేసింటారు. కొన్ని నాట్ ఓన్లీ సేమియా, ఏవైతే ఎక్కువ ఆయిల్లో ప్రాసెస్డ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. ఆల్మోస్ట్ మంచిగా మీల్సే తినండి, బట్ లిమిటెడ్గా తినండి. లైక్ మీకు మీల్స్ అలాంటివి మేము నైట్లో తినలేము, మాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అని చెప్తుంటారు, మేము ఫుల్గా తింటే మాకు నిద్ర వచ్చేస్తుందని. అలాంటి వాళ్ళైతే లైట్గా టిఫిన్ ఏదైనా తినేసి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్, ఒక 2 ఎగ్స్ అలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే మనకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, మనకి ఫుడ్ కూడా ఐ మీన్ మన కడుపుకు కూడా మంచిగా మనం న్యాయం చేసినట్టయితే ఉంటుంది. సో మీరైతే ఆల్మోస్ట్ షుగరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, సమ్టైమ్స్ మటన్ లాంటివి ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వవు. సో అలాంటివి మీరు నైట్ టైంలో ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. బికాస్ నైట్ టైంలో మీరు అలా స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అయితే మీరు ఎప్పుడైతే తినేస్తారో మీకు అప్పుడు కాస్త అబ్నార్మల్గా ఫీల్ అవుతారు. బికాజ్ అది ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు. మీరు అలాంటి నాన్ వెజ్ ఫుడ్స్ ఏమైనా తినాలనుకున్నా డేలోనే తింటే మీకు బెస్ట్ అనమాట. ఎక్కువగా మంచిగా డైజెస్ట్ అయ్యే ఫుడ్సే తినడం వల్ల చాలా బెస్ట్. అందుకే నేను లైట్ ఫుడ్ తినండి లైక్ లీఫీ వెజిటేబుల్స్, నార్మల్ వెజిటేబుల్స్, నెక్స్ట్ ఫ్రూట్స్, ఇవి ఇంకా మీ డైట్లో అనేది ఇంక్లూడ్ చేయండి డెఫినెట్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైట్ ఫుడ్ ఈజ్ బెటర్ ఇన్ నైట్ షిఫ్ట్ పక్కాగా అయితే. నెక్స్ట్ మోర్ స్పైసీ ఫుడ్స్ అయితే పక్కా అవాయిడ్ చేయండి. బికాస్ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల మనకు హార్ట్ బర్న్, లైక్ గ్యాస్ట్రిక్ ఎక్కువగా రావడము, మనకు కడుపు మంట. మనము నార్మల్గా ఉంటాము, కానీ మనకు ఉన్నినట్టే కారం మొత్తం ఇలా ముక్కుల్లోకి రావడము, గొంతులో రావడము, లైక్ చెవుల్లోకి వెళ్ళిపోవడము, అలా అంతా కూడా అవుతూ ఉంటుంది. చాలామంది ఫేస్ చేసే ఉంటారు. నాకు ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే అయ్యింది. సో మీరైతే డెఫినెట్గా నేను చెప్పిన ఈ స్మాల్ టిప్స్ని అయితే మీరు ఫాలో అవ్వండి. అవాయిడ్ షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఫ్రైడ్ ఆయిల్ ఐటెమ్ ఫుడ్స్, మెయిన్లీ ఇవి అయితే పక్కా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కెఫీన్, మీరు నైట్ 4 అవర్స్ ముందే మీరు కెఫైన్ అనేది పక్కా అవాయిడ్ చేయండి. లైక్ కాఫీ, బికాజ్ మనకి బాగా హెడేక్ తగ్గుతుంది అనుకుంటాము, మళ్ళీ మనం ఇంటికి వచ్చి వెంటనే పడుకోవాలంటే మనకి నిద్ర అస్సలు రాదు. సో మీరైతే దీన్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం అయితే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్.